माघमासे कृष्णपक्षे अद्यायन्तो पञ्चम्यां वारां रेपालगोत्रोद्भवस्य यजमानस्य कर्मकुण्डवंशोद्भवस्य यजमानस्य चन्द्रशेखररावनामधेयस्य धर्मपत्नीः शोभानाम्न्याः यजमानस्य पुत्रस्य तारकरामनामधेयस्य धर्मपत्नीनाम्न्याः शैमानाम्न्याः पुत्रस्य हिमांशुरामनामधेयस्य तत्पुत्रिकायाः अलेख्यरामनाम्न्याः सर्वेषां सकुटुम्बानां सङ्कल्पिताः यजमानस्य शुभ समय भवानी शंकर पार्वती राजराजेश्वर देवता परिपूर्ण संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थम जन्मदिनोत्सव शुभ समय भवानी शंकर पार्वती राजराजेश्वर देवता अर्चना पूजा अहम करिष्ये। बोला शंकर भगवान की जय। पार्वती चंद्रशेखरराम साकुटुम्बस्य समर्वारस्य शोभम्मा तद्धर्मत्नाम्नेहं साकुटुम्बस्य समर्वारस्य क्षेमधैर्यस्थैर्यवीरविजयव्यायोरोग्येश्वर्य व्यवहारकङ्कवधनावाहनावृद्ध्यर्थना तज्जनसमक्षविशेष प्रार्थना अर्चना पूजां अहं करिष्यामि। श्री नमो नारायणाभ्यो नमः। आगमनियं समर्पयामि दिव्यरक्षान्धारयामि। ओम राजाधिराजाय प्रसन्न साहिने नमो वयं वै श्रवणाय कुर्मः। భగీరథుడు కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ రైతులకు నీళ్ళు తెచ్చిన కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ। चलो హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే వీళ్ళకి ఒక సైడ్ ఇవ్వాలి ఇప్పటికి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ముందరికి రాలి తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించిన వ్యక్తి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించిన వ్యక్తి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మన తెలంగాణ జాతిపిత గౌరవ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో శివకేశంలో ఆలయంలో పూజ చేసి ఆయన ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకున్నాం. మరియు తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మా మండల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి మన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మరియు ఇక్కడ మన తిరుమల నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో మన పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి మా కేసీఆర్ గారు రాబోయే రోజుల్లో మళ్ళొకసారి ముఖ్యమంత్రి కావాలి, మన తెలంగాణని సస్యశ్యామలం చేయాలి.
అని చెప్పేసి మేము ఎప్పుడు సార్ ఉంటే మన తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది. అది మన ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఈరోజు మన చెరువులు మత్తడి దుంకుతున్నాయంటే దానికి కారణం ఎవరు? కేసీఆర్ సార్. అందరూ ప్రజలు, రైతులు, అందరు సబ్బండ వర్ణాలు కేసీఆర్ గారు మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తులు. జై కేసీఆర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. ఈ రెండింటిని ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా వేరువేరుగా చూడలేము. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. అట్లాంటి మహానుభావుడు తెలంగాణ ఉద్యమం చేసి 14 ఏళ్ళు ఎంతో కష్టపడి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని, యావత్ ప్రజానికాన్ని, యావత్ సమాజాన్ని ఒక్క తాటిపై హింస లేకుండా, హింసకు తావు లేకుండా ఒక్క తావుపై నడిపించి కేంద్రంను రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చే వ్యక్తి గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ వారి యొక్క జన్మదిన సందర్భంగా మేమందరం కూడా ముస్తాబాద్ పట్టణ శాఖ అధ్యక్షులు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అందరం అన్ని గ్రామాల సీనియర్ నాయకులు విజయరామారావు గారు, అలాగనే మా జిల్లా ఎక్స్ కోఆప్షన్ సభ్యులు సర్వపాష గారు, అట్లానే మండల యూత్ ప్రెసిడెంట్ శీలం స్వామి, పేరు పేరున మా ఎక్స్ ఎంపీటీసీలు, సర్పంచ్లు, సీనియర్ నాయకులు, ఎక్స్ టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఇవాళ అందరం పాల్గొని, మా మహిళా నాయకురాళ్ళు అందరం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని ఆ భగవంతుని వేడుకొని దేవుని దగ్గర పూజలు చేసి ఎల్లప్పుడూ కూడా కేసీఆర్ గారు ఆరోగ్యం మంచిగా ఉంటేనే ఈ తెలంగాణ ప్రజలకు లాభమైందని ఆ భగవంతుని ప్రార్థించి వారి యొక్క తెలంగాణ తల్లి దగ్గర వారి యొక్క సంబరాలు చేసుకొని ఇవాళ తిరుమల నర్సింగ్ హోమ్లో ఒక ప్రత్యేకమైంది. కేసీఆర్ గారికి తిరుమల నర్సింగ్ హోమ్ ప్రత్యేకమైంది ఏంటంటే కేసీఆర్ గారే ఈ నర్సింగ్ హోమ్ను 1985లో ప్రారంభించారు. ఇవాళ కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభమైన నర్సింగ్ హోమ్లో మేము అందరం ఇక్కడ ఉన్న పేషెంట్లకు వారికి కొన్ని పండ్లు ఫలాలు అందించడం జరిగింది. డాక్టర్ చంద్రశేఖరరావు గారు కూడా పూర్తి స్థాయిలో సేవ చేస్తున్నారు. ఇవాళ వారి హాస్పిటల్లో మేమందరం కూడా వచ్చి ఇలా పేషెంట్లకు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఇలా కేసీఆర్ గారు ముందే చెప్పిన కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఇలా కేసీఆర్ గారి జన్మదినం యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఒక పండుగ. ముఖ్యంగా కేసీఆర్ గారి జన్మదినం రాబోయే రోజుల్లో రైతు పండుగ రోజు కూడా ఇది. ఇలా రైతులను ఎక్కువగా ఇష్టపడ్డది, ఈ రైతును రాజు చేయాలని పేపర్ల మీద మాటలకు కాకుండా ఇవాళ చేసి చూపించిన ఘనత కేసీఆర్ గారు. ఇవాళ ఒకటే ఉదాహరణ, మన 10 అవసరం లేదు, బయట ఎన్నో విద్యను చెప్పిన అవన్నీ చెప్పుకుంటూ పోతే పొద్దుతుంది. ఇవాళ కేసీఆర్ గారు చేసింది మన కళ్ళ ముంగడ కనిపించేది ముస్తాబాద్నే ఉంది. ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో ముస్తాబాద్ అత్యంత కరువు ప్రాంతం. మానేరు ఉన్నప్పటికీ నర్మాల నుంచి నీళ్ళు వచ్చినప్పటికి కూడా కొద్ది ప్రాంతమే వచ్చాది. అది కూడా ఒకసారి అది నీళ్లు దేవుడు కరుణించి మానేరు నిండితే సెకండ్ క్రాప్ ఖర్చు. ఇవాళ రేపు వర్షాభావం చూస్తున్నాం, వర్షాలు లేవు, మానేరు నిండని పరిస్థితి, అది కూడా రాని పరిస్థితి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా ఇవాళ నర్మాల చెర్లకు నీళ్ళు వస్తున్నాయి, నిండుతుంది. ముఖ్యంగా మల్లన్న సాగర్ కాలువతోటి ఇలా రాజకపేట వరకు వచ్చి దుబ్బాక నుంచి మనం అక్కడ 10 ఏళ్ల కింద పెద్ద మీటింగ్ పెట్టినాం. కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి వచ్చి మధ్యకుంట శివార్లో మంచి మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజే ఈ మల్లన్న సాగర్ కాలువకు అంకురార్పణ జరిగింది. ఇవాళ గ్రావిటీ ద్వారా రాజకపేట చెరువు నిండి, రాజకపేట నుంచి మధ్యకుంట చెరువు కూడా బ్రహ్మాండంగా నిండి మత్తలు వారుతుంది. ఎంత అద్భుతమైన దృశ్యం ఇవాళ మన కళ్ళము కూడా కనిపిస్తుంది. ఒక 10 ఏళ్ల కింద, 5 ఏళ్ల కింద ఎండాకాలంలో మత్తలు దుంకుతాం అనుకున్నామా మనం? దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. మస్తు మంది మస్తు విషయాలు చెప్తారు. ఇలా మనం అంతా మన కళ్ళము కూడా జరిగింది, మనం వాస్తవం ఏంది గ్రహించాలి. ఇవాళ ఎన్ని పొలాలు, ఒక రైతు 5 ఎకరాలు అంటే బ్రహ్మాండంగా దర్జాగా రాజు లేక 5 ఎకరాలు నాటేసుకుంటుంది. గతంలో ఎండాకాలంలో 5 ఎకరాల్లో 2 ఎకరాలు ఎకరం, ఎందుకంటే పారది నీళ్లు గుంజుకపోతే అని భయం ఉంది. ఇవాళ నీళ్ళు వస్తాయని ధైర్యం ఉంది. ఎక్కడి కేసీఆర్ నీళ్లు మల్లన్న సాగర్తో వస్తాయని ఇవాళ మధ్యకుంట చెరువు నిండి, మత్తడి వారి లింగంకుంట నిండి, లింగంకుంట నీళ్లు కూడా ముస్తాబాద్ పెద్ద చెరువుకి వస్తున్నాయి. అట్లాగే రాజకపేట చెరువు నిండి మోయిన్కుంట వాగు ద్వారా ముస్తాబాద్ కూడా చెరువులు నీళ్ళు పడ్డాయి. ఇలా ముస్తాబాద్ చెరువు నింటే బదనకాలకు, తిరుమతికి, పోతుగల్ పోతామని చెప్తున్నారు. పొలాలు ఎందుకు వస్తున్నాయి నీళ్లు కావాలని. ఇట్లా కొండ చెరువు చీకోటి నుంచి మల్లన్న సాగర్ కాలువతోటి ప్రత్యక్షంగా